తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. చూడండి, మనం అనుకుంటాము ఎప్పుడు దేవుడు మన మాటే వింటారు, లేకపోతే మనము చెప్పినట్లే ఆయన చేస్తారు, మన జీవితంలో మన ప్రార్థనలన్నిటి కూడా నెరవేరుస్తారని అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా అది జరగట్లేదు. ఎందుకనంటే మనకి ఏది మంచిదో ఏది శ్రేష్టమైనదో మనకంటే దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తం ఏంటో మన జీవితంలో చేయమని అడిగిన వాళ్ళకి మాత్రమే వారి జీవితంలో ప్రతి విషయంలో కూడా వర్ధిల్లుతారు. ఎందుకంటే దేవుడు చేసే కార్యంలో అద్భుతంగా ఉంటాయి. అలా కాకుండా మనము దేవుణ్ణి మాటిమాటికి విసిగించినట్లయితే, మన హృదయాలోచనలను బట్టి లేదంటే మన ఇష్టానుసారంగా ఆయన చెయ్యాలని అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా జరగదు. చివరికి ఏం జరుగుతుందో తెలుసా, ఆయన కోపాగ్ని కూడా మన మీద రగులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా ఆయనకు సబ్మిట్ అయ్యి ఆయన చిత్తానికి లోబడినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం.